చాంద్రమానాన్ని అనుసరించి నెలల్లో 5వ నెల శ్రావణ మాసం అంటారు. ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజు చంద్రుడు శ్రావణం నక్షత్రంలో సంచరిస్తూ ఉంటాడు. అందుకే శ్రావణం అనే పేరు వచ్చింది. ఈ జూలై 25వ తేదీ 2025 నుండి ఆగస్టు 23, 2025 వరకు ఈ శ్రావణ మాసం కలిగి ఉంటుంది. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన నెల కూడా ఈ శ్రావణ మాసం. ఈ నెలలో అనేక పండుగలు, వ్రతాలను భక్తులు జరుపుకుంటూ ఉంటారు. శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన నెల కూడా ఇదే. ప్రత్యేకమైన పూజలు, నోములు, ఉపవాసాలకు అనువైన మాసం కూడా శ్రావణ మాసం. ఆషాఢ మాసంలో మొదలయ్యే శక్తి పూజలకు కొనసాగింపుగా ఈ శ్రావణ మాసంలో పూజలను కూడా భక్తులు ఎంతో వైభవంగా చేస్తూ ఉంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణం. అందుకే ఈ నెలలో అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే ఆ స్వామివారి అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తులందరూ నమ్మాలి. ఈ నెల రోజుల్లో ఆచరిస్తే చిన్న పుణ్యకార్యమైన విశేష ఫలితాలను ఇస్తుంది. శ్రావణ మాసంలో శివుడు, విష్ణువు, లక్ష్మీదేవులను పూజించడం వలన విశేష ఫలితాలు కూడా లభిస్తాయని భక్తులందరూ నమ్మాలి. 2025లో శ్రావణ మాసం ప్రారంభ తేదీ జూలై 25వ తేదీ శుక్రవారం నాడు మొదటి శ్రావణ శుక్రవారంతో మొదలవుతుంది. మొదటి శ్రావణ మంగళవారం జూలై 29, రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 1, రెండో శ్రావణ మంగళవారం ఆగస్టు 5, మూడో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన, మూడో శ్రావణ మంగళవారం ఆగస్టు 12, నాలుగో శ్రావణ శుక్రవారం ఆగస్టు 15, నాలుగో శ్రావణ మంగళవారం ఆగస్టు 19, ఆఖరి శ్రావణ శుక్రవారం ఆగస్టు 22, ఆగస్టు 23 శనివారం అమావాస్యతో ఈ శ్రావణ మాసం ఆఖరి రోజుగా ముగుస్తుంది. ఆగస్టు 24 ఆదివారం నుంచి భాద్రపద మాసం ప్రారంభం. భాద్రపద మాసం అంటే తెలుసు కదా, వినాయకుని పండుగ. దక్షిణాయనంలో అత్యంత విశేషమైన నెలల్లో శ్రావణం ఒకటి. శివకేశవులకు ఎలాంటి భేదం లేకుండా పూజించే నెల కూడా ఇదే. ఈ నెలలో వచ్చే సోమవారాలు అత్యంత మహిమాన్వితమైనవని కూడా భక్తులు విశ్వసించాలి. సోమవారం శివయ్యకు ప్రీతికరమని భక్తులందరికీ తెలుసు. కానీ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు మరింత విశిష్టతమైనవి. ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున రుద్రాభిషేకం, బిల్వార్చన చేస్తే అత్యంత శుభప్రదం కూడా. ఇదే రోజు ఆ పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే సౌభాగ్యం కూడా సిద్ధిస్తుంది. శ్రావణ సోమవారాలు జూలై 28, ఆగస్టు 4, ఆగస్టు 11, ఆగస్టు 18. శ్రావణ మంగళవారాలు కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలను జరిపించాలి. వివాహిత స్త్రీలకు అత్యంత ప్రత్యేకం ఈ శ్రావణ మంగళవారాలు. ఈ నెలలో వచ్చే మంగళవారాల్లో ఆ మంగళగౌరీ వ్రతం ఆచరిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందని కూడా భక్తులు విశ్వసించాలి, నమ్మాలి కూడా. ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో గౌరీ వ్రతాన్ని ఆచరించి ముత్తైదువులకు తాంబూలం, వాయినం సమర్పించుకోవాలి. స్త్రీలు తమ భర్తల ఆరోగ్యం కోసం, సుఖ సంతోషాల కోసం ఈ వ్రతాన్ని ఆచరించాలి. కొన్ని ప్రాంతాల్లో భక్తులు, అవివాహితులు కూడా ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. శ్రావణ శుక్రవారం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజు వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయని కూడా మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, సంతోషం, శాంతి, బలం ఇలా అష్టలక్ష్ముల రూపంలో అమ్మవారు కరుణిస్తుందట. శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేస్తే సౌభాగ్యం కూడా సిద్ధిస్తుంది. శ్రావణ శనివారం. సోమవారం, మంగళవారం, శుక్రవారం మాత్రమే కాదు, శ్రావణ మాసంలో వచ్చే శనివారం కూడా ఎంతో ప్రత్యేకమైనది. ఈరోజు శ్రీనివాసుని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధనతో పాటు మీ ఇంటి ఇలవేల్పును కూడా పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయి. శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో ఉపవాసం ఉండి దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలో మాంసాహారం తినకూడదు. ఈ నెలలో చాలామంది కూడా భక్తులు మాంసాహారాన్ని భుజించరు. దీనికి ఆధ్యాత్మికంగానే కాకుండా శాస్త్రీయ పరంగా కూడా చాలా కారణాలు ఉన్నాయి. శ్రావణ మాసం ఈ నెలలో చేసే పూజలు, వ్రతాలు, ఉపవాసాల వలన భక్తులందరూ శుభ ఫలితాలను మెండుగా పొందుతారు. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు జరిపిస్తూ హరిహరుల
మెండైన ఆశీస్సులను పొందాలని కోరుకుంటూ ఓం నమో నమః.